కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గారు కూడా మనతో పాటు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఒక ఫోర్త్ సిటీ ఒక ఫ్యూచర్ తెలంగాణను కళ్ళ ముందు నిన్న ఒక ట్రైలర్ చూపించారు. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? సో పెట్టుబడులు ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. ఎంఓయూలు కూడా అవుతున్నాయి. ఒక విజన్ డాక్యుమెంటరీ, అంటే ఒకే ముఖ్యమంత్రి అప్పటి వరకు ఉంటారా ఉండరా అంటే ఎవరు ఉండరు, బట్ ఆ ఫౌండేషన్ అనేది ఉంటుంది, ఆ విజన్ అనేది ఉంటుంది. ఆ విజన్ కనిపించిందా? మొట్టమొదట ఐ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్తే. నమస్తే అండి. నేను మొట్టమొదట హరీష్ రావు గారి వ్యాఖ్యలతోని సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. 2, మేము అంతర్జాతీయ సదస్సుకు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కి మేము వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో సానుకూలము, సమ్మతించినము, సహకరించినము. వాళ్ళు ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించి తెలంగాణ కోసం పెట్టుబడులు తీసుకొస్తాము అంటే, తెలంగాణ భౌగోళిక తెలంగాణ కోసం పాటుపడి 10 సంవత్సరాల తెలంగాణను ఆవిష్కరింపజేసి అగ్ర రాష్ట్రాల సరసన ఉంచి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి తెచ్చిన పరిస్థితి అది. ఇంతకు ముందు సోదరుడు చెప్తూనే ఉండు న్యూమాన్ గారు ఏమనంటే, ఆ దువ్వూరి గారు మాటల్లో విన్నాం మేము అని. ఇంకా మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏమంటే, ప్రధాన పత్రికలు, జాతీయ పత్రికలలో 3 పత్రికలలో 3 రకాలుగా వచ్చింది. వారు చెప్పిన ఫోక్స్కాను వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఎంఓయూ కాదు, వాళ్ళ కాలంలో మాట్లాడిన మాటలు కాదు, వాళ్ళు చెప్తున్న డిఫెన్స్ థింగ్స్ వాళ్ళు చేసినాయి కాదు. బట్ ఏంటంటే, ఐ ఆల్వేస్ డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. అది ప్రభుత్వాలు కొనసాగించాలి, పరంపర కొనసాగించాలి. అట్లయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎవరొస్తే వాళ్ళు పద్ధతులు మార్చుకొని, విధానాలు మార్చుకొని ఎప్పటికప్పుడు కొత్తదనంతో ముందుకొస్తే మళ్ళా ఏ దగ్గర నుంచి మొదలు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని ఐ అగ్రీ. అండ్ ఇఫ్ దే ఆర్ కంటిన్యూయింగ్, ఇట్ ఈస్ గ్రేట్. ఎందుకంటే ఒకరి ప్రభుత్వ హయాంలో ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ కాలేదు, ఒకరి ప్రభుత్వ హయాంలో మెట్రో కంప్లీట్ కాలేదు, ఒకరి ప్రభుత్వ హయాంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాలేదు. కాబట్టి ఈ గ్రోత్ అనేది, ఇట్ ఈస్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అందులో అన్ని ప్రభుత్వాల భాగస్వామ్యం ఉండాలి. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఒక ప్రయత్నం చేసిందో అంతర్జాతీయ సదస్సు పేరిట, ఆ ప్రయత్నాన్ని మళ్ళీ నేను అభినందిస్తున్నాను. మంచిదే. ఎందుకంటే తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి కోసం మేము పెద్ద ఎత్తున ఆ కంపెనీ తెస్తాం, ఈ కంపెనీ తెస్తాం, ఆ దేశాలను పిలిచినాం, ఈ దేశాలను పిలిచినాం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులను పిలిచినాం, ప్రధానమంత్రి గారినే పిలిచినాం. మంచిదే. ఎందుకంటే తెలంగాణ గురించి సర్వత్రా చర్చ జరుగుతుంది. అందరినీ పిలిచిరు కానీ ప్రతిపక్షానికి ఆహ్వానం కూడా ఇయ్యలే. వాళ్ళు చూసిన ఆఖరి మూమెంట్ లో నన్ను ఇస్తారేమో అనుకున్నా, అట్లా ఇయ్యలే. ఒకటే ప్రశ్న ఏంటంటే, వాళ్ళకి ప్రతిపక్షం రాలేదు, అటు కనీసం రాహుల్ గాంధీ కూడా రాలేదు, ప్రియాంక గాంధీ కూడా రాలేదు. ఇంత పెద్ద భారీ సమ్మిట్ 5 లక్షల కోట్లతో తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా, పొరుగు రాష్ట్రాల 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వస్తారు, పిలుస్తామని చెప్పారు. సరే, ఎవరు శ్రీకాంత్ గారు ఎవరు వచ్చినా రాకున్నా వాళ్ళ సమ్మిట్ సంబరం అయిపోయింది. వాళ్ళు దయచేసి ఏం చేయాలంటే, వాళ్ళు మీరు గుర్తు చేసినట్టు దావోస్ పెట్టుబడులు, లేకపోతే ఇప్పుడు వచ్చేటువంటి దాని మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కు శ్వేతపత్రాలు రిలీజ్ చేసే అలవాటు ఉంది. కాబట్టి ఒక శ్వేతపత్రం తెలంగాణ సమాజానికి, తెలంగాణ పౌర సమాజానికి సాధించినటువంటి ప్రగతి పట్ల ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. అయితే వీళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి, అంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నమే చేస్తుంది. గతంలో నన్ను కొన్ని తప్పుడు మాటలు మాట్లాడింది, మళ్ళీ నేను గుర్తు చేయ, రావణ మాట్లాడిన ఆ మాటలన్నీ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దెమ్. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, మేము ఇంటర్నేషనల్ కంపెనీలు వచ్చినాయి, 2000 మంది వచ్చిరు, 10,000 మంది. ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇట్ ఈస్ గ్రేట్. అంతమంది వస్తే మంచిదే. వీళ్ళు మాట్లాడే ఎనర్జీ కానీ, లేకపోతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ, ఫార్మా రంగంలో కానీ, ఇంకా చాలా వరకు వీళ్ళు చెప్పిన పర్యాటక రంగంలో కానీ ఎక్కడ కూడా అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువ శాతం కనిపించింది. 80% కంపెనీలు వీళ్ళు చెప్తున్న పెట్టుబడులలో అందరు కూడా హైదరాబాద్ బేస్డ్, ఇండియా బేస్డ్ కంపెనీసే. దానికి మనం ఇంత పెద్ద సదస్సు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఒక్కో కంపెనీ వాళ్ళని పిలిచి మీ అభిప్రాయం చెప్పి మనం సీఎంఓలో కూడా చేసుకోవచ్చు. అయినా సరే మీరు ఒక ప్రయత్నం చేసిండ్రు. ఇంకోటి, మీరు మాట్లాడే ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ సిటీకి సేకరించిన భూములు మీరు సేకరించలేదు. మీరు ఫ్యూచర్ సిటీకి సేకరించిన భూములు
మీ హయాంలో సేకరించినవి కాదు. మీరు చెప్పిన కంపెనీలు మీ హయాంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు. అవును. కాబట్టి మీ హయాంలో ఎంఓయూలు అయితే వాళ్ళ హయాంలో గ్రౌండ్ అయ్యాయి. సో ఇది ఈ లెక్కన ఇప్పుడు ఎంఓయూలు అయితే ప్రశ్న నన్ను అన్నాడు ఇప్పుడు 560 అయితే ఎప్పుడు గ్రౌండ్ అయితే కూడా ఓ ప్రశ్నే మళ్ళీ ఇది. అయితే ఒక ప్రశ్న అడిగిన వాళ్ళు 560 మందితోనో ఏమో చేసుకున్నారు, ఎంతవరకు మెటీరియలైజ్ అయింది అన్నారు. 3,33,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మెటీరియలైజ్ అయినటువంటి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ప్యూర్లీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ ఉపాధి 20 లక్షల మేరకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కలిగింది. ఈ రోజు ప్రభుత్వంలోనే వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు దే కెన్ గో త్రూ విత్ ద ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. అందులో ఎట్లాంటి సందేహం. రైట్. ఇంకా మీ 10 సంవత్సరాలు నిర్మాణ్ గారు ఒక నిమిషం. ఇప్పుడు 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ఏం చేయలేదంటే 70 సంవత్సరాలలో కాంగ్రెస్ ఏం చేయలేదని మాట్లాడతారు చాలా మంది. నేనైతే అట్లా మాట్లాడు. నరసింహరావు గారు నేను 70 సంవత్సరాల నరసింహరావు గారు కాంగ్రెస్ అంకెలు చాలా ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు 1 సెకండ్. నరసింహరావు గారు అంకెలు చాలా బాగుంటాయి.